ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో బాగున్నారు కదా? దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి లేవగానే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ఎంత శక్తివంతమైనదంటే, ఆయన మాట రిలీజ్ అవుతూ ఉండగానే, ఆయన మాటను మీరు వింటూ ఉండగానే మీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. ఎండిపోయినట్టుగా ఉన్న నీ జీవితాన్ని తిరిగి జీవింపచేస్తుంది ఆయన మాట. ఎండిపోయిన నీ ఆశలను తిరిగి బ్రతికిస్తుంది. అందువల్ల రోజు వింటున్నదే కదా అన్నట్టుగా నిర్లక్ష్యంగా వినకండి. పరిశుద్ధాత్ముడా, నిజమైన బోధకుడా, నాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నా బ్రతుకు మారుతుందయ్యా, నా జీవితం మారుతుందయ్యా, నా కుటుంబం మారుతుందయ్యా అని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనసంతా ప్రభువుపై పెట్టి దేవుని మాటలు వినండి. ఈరోజే దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆయన జీవము మీలో ప్రవహించినప్పుడు, ఆయన శక్తి మిమ్మల్ని తాకినప్పుడు మీరు ఆత్మీయంగా జీవిస్తారు, శారీరకంగా జీవిస్తారు, మానసికంగా కూడా మీరు జీవాన్ని పొందుకుంటారు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి. మీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అంతేకాకుండా మీలో అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉండొచ్చు, వాట్సాప్ ద్వారా నాకు మెసేజెస్ పంపుతూ ఉండొచ్చు. కానీ నేను నా మొబైల్ ఫోన్ పాడవడం వల్ల మీ ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, మీ వాట్సాప్ మెసేజెస్ నేను చూడలేకపోతున్నాను. అయినప్పటికీ మన ఆత్మీయ కుటుంబంలో అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన మీద ఆధారపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో నమ్మదగిన దేవుడు మీ ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. అద్భుతకరమైన విడుదల, స్వస్థతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగచేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆమేన్. చూడండి, మనల్ని ప్రేమించిన దేవుడు మనపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారనేది ఈ వాగ్దానం ద్వారా మనకు తెలుస్తోంది. సాధారణంగా మనల్ని కన్న తల్లిదండ్రులు మనం చిన్నతనంలో ఉన్నప్పుడు రాత్రివేళ మనం భయపడుతూ ఉంటే, భయపడద్దమ్మా, నేనున్నాను, నేనుండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నేను చూసుకుంటానని ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక కన్న తండ్రిలా ఆయన మనతో మాట్లాడుతున్నారు. రాత్రివేళ ఎవ్వడూ నిన్ను భయపెట్టలేడు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను. కునుకక నిద్రపోక నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, అందువల్లకి ఎందుకు భయపడుతున్నారు, భయపడొద్దు అని సృష్టికర్త అయిన దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నిజంగా మనం చూడాలంటే దేవుడు మనల్ని అధికారులుగా పుట్టించారు. ఆయన మనల్ని సృష్టించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన సృష్టించిన సృష్టికి కానీ ఇక దేనికి కానీ భయపడే వారిగా దేవుడు చేయలేదు. ఆయన బిడ్డలమైన మనము పరిపాలకులుగా ఉండాలనేది ఆయన కోరిక. ఆది తల్లిదండ్రులైన ఆదము హవ్వలను ఆయన తయారు చేసుకున్నప్పుడు ఆయన ఏమి పలికారంటే, మీ భయము మీ బెదురు సర్వ జీవరాశులకు ఉంటుంది, మీరు వాటిని పరిపాలిస్తారు, అవి మీకు లోబడతాయా అని. ఆయన ఉద్దేశము, ఆయన ఆశీర్వాదము ఏంటంటే, మనము ఈ భూమి మీద ధైర్యంగా ఈ భూమిని, ఈ సర్వ సృష్టిని ఏలే వారినిగా ఉండాలని. కానీ ప్రస్తుతం మనం చూస్తే మనుషులు ప్రతి దానికి కూడా భయపడుతూ తమ జీవితాలను గడుపుతూ ఉండడం మనం చూస్తున్నాం. నడుస్తూ ఉంటే భయము ఏమవుతుందో అని, కూర్చుంటే భయము ఏమవుతుందో అని,
తింటూ ఉంటే భయము ఏమవుతుందో అని, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే భయమో, వస్తూ ఉంటే భయమో, చివరకు పండుకున్నప్పుడు కూడా భయమే. భయంగానే ఈ రాత్రికి ఏమవుతుందో, ఉదయాన్నే ఏ విధంగా లేస్తామో, ఉదయం లేచినప్పటి నుంచి కూడా భయమే. నా పిల్లలకి ఏమవుతుందో, నా భర్త క్షేమంగా వస్తారో రారో, నా భార్య ఎలా ఉంటుందో, నా తల్లిదండ్రులు బాగుంటారో లేదో, నా ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయో, నా వ్యాపారం ఏ విధంగా ఉంటుందో, నా వ్యవసాయం ఫలభరితంగా ఉంటుందో లేదో, నేనేమవుతానో, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో, నా శరీరంలో ఉన్న ఈ వ్యాధి, ఈ బాధ, ఈ నొప్పి ఒకవేళ మరణకరమైన వ్యాధి అయి ఉంటుందేమో అని అన్ని విషయాలు కూడా భయపడుతూ పండుకున్నప్పుడు భయము, లేచినప్పుడు భయము అనే విధంగా ఎప్పుడు కూడా ఎవరేం చేస్తారో అని భయపడుతూ ఉన్నా మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు పండుకున్నప్పుడు భయపడకండి, ఎందుకంటే ఎవరు కూడా మిమ్మల్ని భయపెట్టలేరు, ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు నివసిస్తున్న మీ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేస్తానని. అందువల్ల ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ రాత్రి వేళ భయపడుతూ ఉన్నారా? దురాత్మ శక్తులు నన్ను వేధిస్తూ ఉన్నాయని భయపడుతున్నారా? పీడకలు నన్ను వేధిస్తూ ఉన్నాయని భయపడుతున్నారా? రాత్రి వేళ శత్రువులను కూర్చిన భయము నీకు కలుగుతూ ఉందా? రాత్రంతా భయముతో నేను నిద్రపోకుండా గడిపేస్తూ ఉన్నారేమో. దీనంతటికీ కారణం దేవునికి దూరమై, పాపానికి దగ్గరై, తద్వారా శత్రువు యొక్క కబంధహస్తాలోనికి వెళ్ళడమే ఈ భయం అంతటికీ కూడా కారణం. పాపం వల్ల దేవునికి దూరం అవ్వడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క శాంతి, సమాధానము, దేవుని యొక్క ధైర్యము కూడా మనిషికి దూరం అయిపోతూ ఉంది. అందువల్ల ధైర్యంగా పరిపాలించేవారిగా ఉండవలసిన వారు పిరికివారిగా, బలహీనులుగా, ఈ భూమిపై అనేక విషయాలతో పరిపాలించబడే వారిగా మారిపోయాం. ఒకవేళ ఈరోజు నీవు ఈ విధంగానే భయపడుతూ ఉన్నావేమో. అందుకే దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీవు పండుకున్నప్పుడు ఎవడు కూడా నిన్ను భయపెట్టడు. అవును, ఆయన మనపై చూపిన ప్రేమను బట్టి, ఆయన చేసిన త్యాగమును బట్టి పాపులమైన మన జీవితాల్లో మరొకసారి ఈ ఆశీర్వాదం అందుకునే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన త్యాగం వల్ల, ఆయన శిలువ బలియాగం వల్ల తిరిగి మనము ఈ అధికారాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఎందరూ ఆయనను అంగీకరిస్తారో అందరూ కూడా ఆయన పిల్లలు అవటానికి అధికారం ఇవ్వబడింది. ఆయన పిల్లలుగా మనముంటే ఆయన మనకిస్తున్న అధికారము పరిపాలకులుగా ఉండడం, భయపెట్టేవారిగా ఉండడం. దేవుని పిల్లలను చూచినప్పుడు సర్వ సృష్టి కూడా భయపడుతుంది. ఆనాడు దేవుని కుమారుడని యెహోషువను చూచినప్పుడు సూర్యచంద్రులు భయపడ్డారు, ఆజ్ఞాపిస్తే ఆగిపోయారు. ఆయన కుమారుడైన దానియేలును సింహాల బున్లు వేసినప్పుడు సింహాలు దానియేలును చూచి భయపడ్డాయి. భయము లేని క్రూరమైన సింహాలు దానియేలును చూచి భయపడ్డాయి. దానికి కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలుగా ఉండడమే. అవును, మనము దేవుని బిడ్డలుగా ఉంటే భయపెట్టే వారిగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేనిని గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు? పండుకునేటప్పుడు కూడా భయము నేను విడిచిపోవట్లేదా? అయితే నీవు ఈరోజు, అయ్యా నేను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ఉండకపోవడం వల్లనే ఇన్ని భయములు నన్ను చుట్టుకుంటూ ఉన్నాయ్యా. నేను నీకు దూరంగా ఉండడం వల్ల ఈ పరిస్థితులన్నీ నాకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ పాపం వల్ల నాకు రోగం వచ్చింది, ఈ పాపం బట్టి నాకు శాపం ఎదురైంది. వీటన్నిటిని బట్టి నేను భయపడుతూ ఉన్నాను. నేను మరణిస్తానేమో, నేను నశించిపోతానేమో, నా జీవితం ఏమైపోతుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందనే భయము నన్ను వేధిస్తూ ఉందయ్యా. అయితే ఈ రోజు నుండి నన్ను నీకు దూరం చేసిన ప్రతి విషయాన్ని, ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను. నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి అయ్యా. తిరిగి నీ కుమారునిగా చేసుకోండి, తిరిగి నీ కుమార్తెగా నన్ను చేసుకోండి అని నీవు గనుక ఒప్పుకున్నట్లయితే నీవు ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా అవుతావు. తిరిగి అధికారాన్ని పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు. తద్వారా అనేక అద్భుతాలు నీ జీవితంలో చూడగలుగుతావు. నీవు అధైర్యంతో, భయముతో ఉండడం కాదు, కానీ నీవు ధైర్యాన్ని పొందుకొని నీ ధైర్యముతో ఇంకా అనేక మందిని బలపరిచే స్థితికి నీవు చేరుకుంటావు. అట్టి గొప్ప ఆశీర్వాదము ఈ వాగ్దానం వింటూ మీరందరూ పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ వాగ్దానం వింటూ ఉండగానే పొందుకోబోతున్నారు. ఆ విధమైన ధైర్యము మీరు, మీ కుటుంబము పొందుకోబోతున్నారు. విశ్వసించండి. ఏ భయము లేకుండా నేను జీవిస్తున్నాను యేసుని బట్టని మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే
ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. గడిచిన రాత్రంతా మాకు తోడై ఉన్నారు. ఈ ఉదయాన్ని నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారయ్యా, నీకు స్తుతులు. మీరు మరలా ఇస్తున్న ఈ అవకాశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక తండ్రిలా మాతో మాట్లాడారు. రాత్రి వేళ భయపడుతున్నారా? భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను. నేను కునుకక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతున్నానని. తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, మా పాపమును బట్టి, మా అతిక్రమ క్రియలను బట్టి నీకు దూరమై దుష్టుడైన సాతానుకు దగ్గరై తద్వారా అనేక శ్రమలు పొందుకున్నాం, అనేక వ్యాధులు పొందుకున్నాం, అనేక శోధనలు ఉన్నాం. వాటిని బట్టి మేము భయపడుతూ జీవిస్తున్నాం తండ్రి. అయితే ఈరోజు మరలా మాతో మాట్లాడారయ్యా. మా జీవితాలని ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అంగీకరించండి. పరిశుద్ధాత్ముడా, తిరిగి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించండి తండ్రి. ఎంతమంది ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా చేసుకోండి. ఇక భయం అనేది వారిని అంటడానికి వీల్లేదు. వారు దేనిని బట్టి భయపడుతున్నారో, దేనిని బట్టి బెంగపడుతూ ఉన్నారో, దేనిని బట్టి దిగులుతూ ఉంటున్నారో, దేనిని బట్టి అధైర్యపడిపోతూ అవిశ్వాసంతో ఉంటున్నారో ప్రతి విషయాన్ని కూడా మీరు అణచివేయండి అయ్యా. ఆత్మీయంగా మీరు బలపరచండి, శారీరకంగా మీరు బలపరచండి, ఆరోగ్య విషయంలో మీరు బలపరచండి అయ్యా. మానసికంగా మీరు బలపరచండి తండ్రి. సామాజికంగా మీరు బలపరచండి అయ్యా. వారిని భయపెడుతున్నా, వారికి దుఃఖం కలిగిస్తున్నా, వారిని దిగులుతో నింపుతున్నా, వారి శ్రమ, వారి శోధన ఏదైనప్పటికీ నజరేయుడైన యేసు నామములో ప్రతి దాని నుండి విడుదల ప్రకటిస్తున్నాను. గొప్ప విజయము పొందుకుందరుగా యేసు నామములో, గొప్ప ధైర్యం పొందుకుందరుగా యేసు నామములో, గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం పొందుకుందరుగా యేసు నామములో తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అద్భుతకరమైన విజయమును మీరు ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్య నుండి మీరు విడిపించినందుకు వందనాలు. ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అద్భుతకరమైన సాక్ష్యములు వినబోతున్నామని నమ్ముతున్నాను. నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరి జీవితంలో నూతనమైన కార్యములు మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి ప్రతి పని సఫలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మీరు భయపడుతున్న విషయము, మీకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ ప్రతి దాని నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు. నమ్మిన వారందరూ ఈ రోజే విడుదల పొందుకోబోతున్నారు. విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నేను నమ్ముతున్నాను, హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను అన్న వారందరూ ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.